మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇంకా మాట్లాడే పని. అలాగా ఒక్కొక్క ద్వంద్వ యుద్ధంలో ఎవరెవరు ఎలా యుద్ధం చేశారో చెబుతున్నాడు ప్రత్యేకంగా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తిక్కన గారి కెమెరాని భగదత్తుడు ఘటోత్కచుడు ద్వంద్వ యుద్ధం వైపు తిప్పాడు. అక్కడ భగదత్తుని ఏనుగడరిన వెగడున పాండవుల మొనలు విరుగుటయు మహానగమేటి వేగమాగిన పగిది ఘటోత్కచుడు దాని పరుగుడిగించెన్. భగదత్తుడు అచ్చొచ్చిన వాహనం అలవాటైన యుద్ధం, అందుకని ఏనుగు మీద వచ్చాడు. అవసరమైతే ఏనుగు చనిపోతే వేరే ఏనుగు తెచ్చుకుంటాడు, వాడు గుర్రం మీద రాడు. వాడి బుద్ధి వాడిది, వాడి బలహీనత ఏనుగే, బలము ఏనుగే. భగదత్తు నేను గడరిన ఒక పెద్ద ఏనుగు మీద అలవాచొచ్చిన వాహనం మీద అలవాటైన యుద్ధం ప్రకారం భగదత్తుడు బల్లెం చేబూను వచ్చేసరికి అతను దాటుకు తట్టుకోలేక పాండవుల మొనలు విరుగుటయు, పాండవ సైన్యం ఒక్కసారి వెనక్కి సముద్రపు కెరటం ఇలా పెళ్ళుమని వెనక్కి విరుచుకుపడినట్టుగా విరిగిపడింది, వెనక్కి తగ్గిందని అనిపించింది. అప్పుడు ఒక్కసారిగా ఘటోత్కచుడు వచ్చాడు అక్కడికి. మా సైన్యాన్ని ఆపేంత గొప్పదా ఈ ఏనుగు, బోడి ఏనుగు అని మహానగము ఏటి వేగమాగిన పగిది ఘటోత్కచుడు దాని పరుగుడిగించెన్. ఒక పెద్ద కొండ మహానది యొక్క వేగాన్ని అడ్డుకున్నట్టుగా ఘటోత్కచుడు ఆ భగదత్తుని యొక్క ఏనుగును అడ్డుకుని దాని పరువు తీశాడు. నదీ వేగాన్ని కొండ అడ్డుకోవడం గమనించండి తిక్కన గారి వర్ణన. ఇదే మాట, ఇదే రకం. రసోత్పత్తి వేరు. తం వీక్షవే పధుమతి సరసంగయష్టికి విక్షేపణాయని పదముద్ధృతముద్వహంతి మార్గాచలవ్యతిరాకులితే వసింధుకు శైలాధిరాజతనయ నయయౌ నతస్థౌ. కుమార సంభవం, పంచమాశ్వాసం, పార్వతి తపస్సు. ఈ నదిని కొండ అడ్డుకోవడం అంటే అక్కడికి వెళ్ళిపోదు సాహిత్యవేత్త మనస్సు. గమనించండి, సాహిత్యంలో అభిరుచుల్లో ఉండే తేడా. ఉపమానం ఒకటే, రసోత్పత్తి వేరు. అక్కడ కుమార సంభవంలో పార్వతి తపస్సు చేస్తుంటే కపట బ్రహ్మచారి వేషంలో శివుడు వచ్చి అనేక రకాల శివనంద చేసి పరీక్ష చేశాక ఇక ఈ నింద వినడం కూడా మహాపాపమేనయ్యారు. అక్కడి నుంచి లేచి ఆవిడ వెళ్ళిపోతుంటే ఠక్కుమని చేయట్టుకున్నాడు. అప్పుడు అమ్మవారు ముందుకు వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇబ్బంది పడింది. వెళ్ళలేకపోతుంది ఎందుకంటే ఉన్నవాడు శివుడు, ఉండాలని సరదా. ఉండలేకపోతుంది ఎందుకంటే సిగ్గు. ఇంతవరకునే మాట్లాడింది. ఇతనితో ఎంత నాటకం ఆడతాడో దేవుడు, తనను దాన్ని తిట్టేసుకుని అని అనమాట. అలాగా నా జయవు నా తస్థవు, నా జయవు వెళ్ళలేకపోయింది, నా తస్థవు ఉండలేకపోయింది. ఎలాగా మార్గాచల వ్యతిరాకులితేవ సింధుకు, సింధుకు మార్గ అచల వ్యతిరాకులిత ఇవ. మహానది ఒకటి వేగంగా ప్రవహిస్తూ ఉంటే మధ్యలో ఓ కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకుని వెళ్ళలేక ఇలా కొట్టుకున్నట్టుగా పార్వతీదేవి మనస్సు అలా కొట్టుకుంటుంది. విక్షేపణాయ పదముద్ధృతం ఉద్వహంతి. ఒక రకమైన శృంగారపరమైనటువంటి వేపధుత్వం, ఒక వణుకు, ఒక చెమట, ఒక స్వేదం వచ్చి ఆ అడుగు ముందుకు పడక వెనక్కి రాలేక ఎత్తిన పాదం ఎత్తినట్టే అలా ఉండి హై హీల్స్ మీద ఉంది అమ్మవారు కూడా. ఎత్తిన పాదం అంటే హై హీల్సేగా, ఆ హై హీల్స్ మీద ఉంది. అసలే హై హైట్స్ ఆవిడ, పర్వతాగ్రాల్లో పుట్టింది. అంచేత హై హీల్స్ మీద ఉండకేమవుతుంది. అలాగే ఆవిడ ముందుకు ఉండలేక ఒక నదీ వేగాన్ని కొండ అడ్డుకున్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి అన్నాడు. అక్కడ శృంగార రసోత్పత్తి. ఇక్కడ భగదత్తుని ఏనుగు భయంకరంగా యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడు వచ్చి అడ్డుకున్నాడు అన్నాడు. ఇక్కడ కూడా ఒక మహానదీ వేగాన్ని ఘటోత్కచుడు లాంటి పర్వతం అడ్డుకున్నట్టుగా ఉంది అన్నాడు. ఇక్కడ వీర రసోత్పత్తి. ఉపమానం ఒకటే, రసోత్పత్తి వేరు. ఆశ్చర్యకరంగా ఉంటాయి సాహిత్య సంభావనలన్నీ మనం చూస్తూ చదువుకుంటూ ఉన్నట్టయితే. ఈ గ్రంథాలన్నీ ఆస్వాదించాలి. అందుకే నాకు మీరు మరోలా అనుకోకపోతే పురాణాలు చెప్పడం కంటే కావ్యాలు చెప్పడం మీదే నాకు ఆసక్తి. పురాణాలు బోళ్ళు మంది చెప్పారు, చెబుతున్నారు, చెబుతారు ఇంకా ఏమి తారు రాసినట్టు చెప్పేస్తారు, అభ్యంతరం లేదు. కానీ తారు సరే, ఎవరు మారతారు, ఎవరు మారరు. వింటారు, తీర్థం పుచ్చుకుంటారు, వెడతారు. కావ్యం అలా కాదు, మారి తీరవలసిందే. ఎందుకంటే కావ్యం ధర్మాన్ని నీకు ఇష్టమయ్యేలా చేస్తుంది. పురాణం ప్రలోభ పెడుతుంది. ఇది చేస్తే ఇది పుణ్యం, ఇది చేస్తే ఇది పుణ్యం, లేకపోతే చేయకపోతే పాపం, గోవింద చంపినంత పాపం అని భయపడుతుంది, ప్రలోభ పెడుతుంది లేదా భయపడుతుంది. అది అవసరమే, భయభక్తులు అవసరమే. కానీ దాని లక్షణం అది. పురాణం పంచలక్షణం, ఇది 6వ లక్షణం. కావ్యం కాదు. కాంతా సంయుతతయా ఉపదేశయుజి.
ధర్మం పట్ల నిన్ను ప్రలోభపెట్టదు. ధర్మం చేస్తే నీకేవో ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పదు. అలాగే చేయకపోతే పాపమని కూడా భయపడదు. ఎంత బాగుందయ్యా, ఎంత బాగుందయ్యా, చేయవయ్యా, చేసి చూడవయ్యా, ఎంత బాగుందయ్యా అని వర్ణిస్తా. ఆ బాగుందన్నప్పుడు చేయకేం చేస్తాం అంటే ధర్మాన్ని ఇష్టపడేలా చెప్పడం కావ్య మార్గం. అంటే స్వయంగా కవిని కావడం వల్ల నాకు అదే ఆసక్తి. నేను చూడండి, ఆ వర్ణన ఈ వర్ణన ఉపమానం ఒకటే, రసోత్పత్తి వేరు. ఇలా చదువుకుంటే కావ్యాలు ఎంత బాగుంటాయండి. వేరే కాలక్షేపాలు దేనికంటే నాకు అర్థం కాదు. ఎవడు దుర్వ్యసనాలు పట్టి అవి ఏదో పద్యం ముందు మద్యం ఏమిటండి వాళ్ళ కాడు. లేదా వాసన సంత కూర్చుని తాగినవాడు పక్కనే కూర్చోలేని తాగడం మరీ దరిద్రం. పద్యం ఉండగా వేరే దేనికండి అసలు. 4 పద్యాలు చదువుకుంటే పద్యం కంటే పెద్ద కిక్కు. దీన్ని మించింది ఏదైనా ఉందా అసలు? ఈ పోలికలు, ఈ ఉపమానాలు ఇవన్నీ ఎక్కడెక్కడో చదివినవన్నీ గుర్తు చేసుకోవడం, అన్వయం చేసుకోవడం, ఎక్కడ కాళిదాసు ఎక్కడ తిక్కనగారు. ఇవి ఎంత బాగుంటాయి, చదువుతున్న సమయం ఎక్కడది అసలు. అలాంటి ప్రయత్నం చేయండి. చక్కగా మీకు అందుబాటులోకి అన్నీ వచ్చే ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలతో వచ్చే శుభ్రంగా. మరి ఏమి చదువుకుందుకు ఏమి నొప్పా? ఏదో అంటారు అర్థం కాదని ఏమీ లేదు. దగ్గర పెట్టుకుని 2 పేజీలు చదవండి. నెమ్మదిగా చదువుతున్న కొద్దీ పాండిత్యం పెరుగుతుంది. మా అందరికీ అలాగే పెరిగింది, నమ్మండి దయచేసి. అలాగే పెరిగింది మాకు. అలా నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. రాజమండ్రిలో ప్రధానమైన సరదా రాజమండ్రిలో టీవీ నారాయణరావు గారు ఒక డాక్టర్ గారు ఉన్నారు, వైద్యులు. ఆయన వైద్య రంగం. ఆయనకి సాహిత్యం మీద ఆసక్తితో వ్యాకరణం నేర్చుకున్నారు. మా గురువుగారు మృత్యుంజయరావు గారి దగ్గర కొన్ని వ్యాకరణాలు, కావ్యపాఠాలు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన సొంతంగా కావ్యాల మీద మాట్లాడుతుంటే వింటున్నాం, మేము ఆశ్చర్యపోతున్నాం. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. చక్కగా వేదాంతోపన్యాసం కూడా హాయిగా. ఒకప్పుడు చాలా మామూలుగా చదువుకుంటున్న విద్యార్థిలా ఉండేవాడు ఆయన 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు బ్రహ్మాండంగా అది అభివృద్ధి చెంది ఆయన రంగం మంచి వైద్యంలో కూడా చాలా ముందు ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటేనే మళ్ళీ ఇందులో కూడా ఇలాంటి వాళ్ళు ఉరిగా నాకు తెలిసిన పేరు చెప్పాను చాలామంది ఉన్నారు. చదువుకుని తమ పాండిత్యాన్ని పెంచుకుని వృద్ధిలోకి వచ్చారు. నమ్మండి, ఇదేదో కొందరి సొత్తు అని వెర్రి భ్రమల్లో పడకండి. మాకు అర్థం కాదు, మేము ఇంతే, అని దరిద్రపు లక్షణాలు ఇవి. అది బద్ధకమే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అందుకే కొందరు మహావీరులు అయిపోతున్నారు లోకంలో. మేము పోగానే మమ్మల్ని అవతార పురుషులను చేస్తారు. గరికిపోయేటి వారికి పాము పడగబట్టింది, చీము తొడ మీద కుట్టింది, వీరి కథలన్నీ రాస్తారు అక్కడ. ఏమీ లేదు, మేము 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని నేను. అందుకే నమ్మండి, ఏం మొహమాటం లేదు. మీరు చదవండి, హాయిగా అర్థమవుతాయి. సుఖంగా ఎన్ని కావ్యాలు మేము చెప్పగలుగుతాం మీరు చదివితే ఇంకా బాగా విషయాలు తెలుస్తాయి. ఎంతెంత మంచి ఉపమానాలు ఇవన్నీ. అలమ ప్రస్తుతేన ప్రకృత మనస్సురామ. ఘటన ఎదిరించాడు ఘటోత్కచుడు. ఘట అంటే ఒక్క మాట చెప్పుకోవాలి. కిం కవీంద్ర ఘట పంచానన అన్నారు. కుత్సిత కవులు అనేటువంటి ఏనుగుల సమూహానికి సింహాలు లాంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులను వారికి బిరుదు ఇచ్చారు. కిం కవీంద్ర ఘటా పంచానన. ఈ ఘట అంటే ఏనుగుల గుంపుని మామూలు అర్థం కాదు. యుద్ధానికి సిద్ధమైన ఏనుగుల గుంపునే ఘట అంటారు. మామూలుగా ఎక్కడో కూర్చుని ఏదో అరటి చెట్లు పడగొడుతుంటే ఘట అనరు, అది దుర్ఘటన. ఏనుగులు యుద్ధానికి సిద్ధమైతే ఘట. అప్పుడు భగదత్తుడు వచ్చి ఎదిరించాడు, ఏనుగులను ఎదిరిస్తూ ఉంటే. మరి తన ఏనుగులు ఎదిరిస్తే ఊరుకుంటే పైగా తగిన వాడు ఇదివరకు ఒకసారి దెబ్బతిని ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. వాడి చేతిలో వీడి చేతిలో వాడు 70 బాణాలు వేశాడు ఘటోత్కచుడు. 14 బాణాలతో ఎదుర్కొన్నాడు. ఒక మహత్తరమైన శక్తిని ప్రయోగించాడు ఘటోత్కచుడు. దెబ్బకు ఆ శక్తిని పడగొట్టి విరధుణ్ణి చేశాడు ఘటోత్కచుడిని భగదత్తుడు. నముచి ఇంద్రుడు దెబ్బలాడుకుంటున్నట్టుగా ఉంది, యుద్ధం చేస్తున్నట్టుగా. నముచి శోధన అంటారు ఇంద్రుడిని. నముచి అనే రాక్షసుడు ఇంద్రుడు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఎవరు ఇంద్రుడో ఎవరు నముచో చెప్పడం కూడా కష్టమే. అలా భగదత్తుడు ఘటోత్కచుడు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు గట్టిగా. ఓ పక్క మరొక మానవీయమైనటువంటి కోణంతో చూస్తే భయంకరమైన యుద్ధం, దారుణమైన ఘటన జరుగుతోంది. సొంత మేనల్లుళ్ళు తెల్లి చచ్చిపోయినటువంటి కుమారులతో, మాద్రి కొడుకులతో పోరాడుతున్నాడు దుష్ట గ్రహస్థితి మూడినటువంటి శల్యుడు, మద్రదేశాధీశుడు. శల్యుని ధాటికి తట్టుకోలేక మాద్రి కుమారుడిద్దరూ ఏకరథం మీదకి ఎక్కారు. ఇద్దరు చెరో రథం మీద ఉన్నారు. కానీ శల్యుని బాణాల ధాటికి తట్టుకోలేక నకులుడు కూడా సహదేవుని రథాన్ని ఆశ్రయించాడు. ఆ దెబ్బకి సహదేవుడికి మంటెత్తిపోయింది. మామయ్య, ఏదో గడ్డం కింద బెల్లం ముక్కెడతావు కదా, లేకపోతే మా చెల్లెలు ఉంటే బుట్టలో పెట్టి మోస్తావు కదా, ఏదో చిన్నప్పుడు చదువు చెప్పించావు కదా, దసరాకు వచ్చి కాస్త చింత చిగురు తిన్నాం కదా అని ఆలోచిస్తుంటే ఏమిటయ్యా రెచ్చిపోతున్నావు? ధృతి బలుపొప్ప నిలిచి సహదేవుడు, ధృతి బలుపొప్ప నిలిచి సహదేవుడు
వ్రేకని నారసంబు క్రూరతను రమాడనేయ వ్రేకని నారసంబు క్రూరతను రమాడనేయ అది రక్తము సోకక ఉచిపోవుడున్ అది రక్తము సోకక ఉచిపోవుడున్ మృతుడును బోలె తేరిపోయి మేటి మగండగు మద్రమేది నీపతి పడినన్ కలంగే. ధృతరాష్ట్ర మహారాజా అయిపోయింది శల్యుడు పని. హాహాకారాలు మొదలయ్యాయి కౌరవ సైన్యంలో, ఓహోకారాలు మొదలయ్యాయి పాండవ సైన్యంలో. సొంత మేనలుల చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నాడు, కొనవైపురుతో ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నటువంటి మద్ర దేశాధీశుడు నాయన, ఇక భద్రత లేదు నీ సైన్యానికి. ధృతి బలుపొప్ప నిలిచి సహదేవుడు వ్రేకని నారసంబు క్రూరతను రమాడనేయ అది రక్తము సోకక ఉచిపోవుడున్ మృతుడును బోలె తేరిపయి మేటి మగండగు మద్రమేది నీపతి పడినన్ కలంగే. నరపాలక కౌరవరాజ సైన్యముల్ స్వర్గంలో ఉన్న మాద్రి ఆనందించి ఉంటుందండి. నాకు అంత ఆనందంగా ఉంది. శల్యుడు చావకపోయినా సరే చచ్చినంత పని అయింది మేనలుడి చేతులు, అందున చిన్న మేనలుడి చేతులు. దుర్మార్గులైన వాళ్ళకి ఇటువంటి దెబ్బలు తగలాల్సిందే. మేనమావ లేదు, మేనల్లుడు లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, ధర్మాధర్మాలు మరిచిపెట్టి చిందు విందు మందు పొందుకు లొంగిపోయి ఈ దుర్మార్గుడు అధర్మపక్షంలో చేరతాడా? భీష్ముడు అక్కడ యుద్ధం చేశారంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ద్రోణాచార్యులు చేశారంటే కొన్ని కారణాలు ఉన్నాయి, అశ్వత్థామ చేశారంటే అర్థం చేసుకోవచ్చు, కృపాచార్యులు చేశారంటే కృప చూపించవచ్చు. ఈ దుష్టుడికేమైందండి? మాయరోగం తప్ప. చచ్చిపోయిన చెల్లెలు గుర్తొచ్చిందా ఈ పెద్ద మనిషికి? అంతకంటే మందుగులాస్ ఎక్కువైంది ఈ పెద్ద మనిషికి. వాడేవో ఏర్పాట్లు చేశాట, వాడికి మాట ఇచ్చాట, చచ్చిపోయే ముందు చెల్లెలకే మాట ఇవ్వలేదండి పెద్ద మనిషి. ఇదా మానవత్వం. భయంకరమైన మానవ సంబంధాల వికృత స్వరూపాన్ని సైతం మహాభారతం చూపిస్తుందమ్మా. ఇక్కడ ఏది ఉందో అదే లోకంలో ఉంది, లోకంలో లేనిదేది భారతం లేదు. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నకుత్రచితు ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ అని వ్యాసుడు ఊరికే అనలేదు. ధృతి బలుపొప్ప నిలిచి మా అన్నయ్యను కొడతావరా మావయ్య, లోకుగా ఉందా నీకు అని ధైర్యంతో ఒక్కసారి నిలబడి సహదేవుడు వ్రేకని నారసంబు, బలుపు అంటే ఆధిక్యం, ఇక్కడ వ్రేకని అంటే బరువైన బాణం, అంటే గుండెల్లో దిగి మళ్ళీ రక్తం కూడా తాకకుండా బయటికి వెళ్ళిపోవాలి. ఆ బాణం బద్దలు కొట్టి పారేయాలంతే, గోడ బద్దలు కొట్టే గుణపంలాగా. వెనక మధురగోళ్ళు ఉండేవి, మట్టి ముద్దలతో పెట్టేవారు ప్రత్యేకం. అది ఊరికే మామూలుగా ఇలా తీసేవారు, ఏదో ఇటకలు తీసినా మట్టి ముద్ద కూడా ఏం చేయాలి, తడిపేస్తే వచ్చేస్తుంది. తడిపినా రాకపోతే ఒక్కసారి ఉండే శాంత ఏంటిది అని చెప్పి గడ్డపార తీసి టాపమని కొట్టేవాడు, ఒక్క దెబ్బ మొత్తం పగిలేది. అలాగనమాటది క్రూరత నారమాడని. ఒక్కసారి బరువైనటువంటి బాణం వ్రేకని నారసంబు, నారాచము ప్రకృతి, నారసము వికృతి. క్రూరత్వంతో ఉరమాడనేయ, గుండెలు పగిలేలా వేసేసరికి అది రక్తము సోకక ఉచ్చిపోవుడు. అది ఎంత వేగంగా వెళ్ళింది అంటే శ్రీరాముని యొక్క బాణంలాగా రక్తం కూడా బయటకు వచ్చిన బాణాన్ని చూస్తే, తెక్కన గారు చూశాడేమో మరి నాకేం తెలుసు, బయటకు వచ్చిన బాణాన్ని, శల్యుడి వీపులోంచి బయటకు వచ్చిన బాణాన్ని చూస్తే రక్తపు చుక్కలేదుట. ఆశ్చర్యం కదండి. ఇది ఒక విధానం. 23:30 గంటలు ఆగితే ఈ విధానాన్ని సవిస్తరంగా వినవిస్తా. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు రైతుకు వెన్నెముక లాంటి పత్తి విత్తనాలు కావేరి సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు మరియు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.